కండగా అవును, ఇంతకు ముందు అటు ఇటు ఇటు అటు చాలా మంది పిల్లలు పరిగెత్తుకెళ్లారు కదా, వాళ్ళందరూ ఎవరు? చాలా మంది కాదు స్వామి, నేనే. మీ కంట పడితే మీరైనా నాకు ఆశ్రయం ఇస్తారని. ఆశ్రయమా? అన్నింటిలో ఆశ్రయం కోరడం ఈ కామశాస్త్రి కాదమ్మా. నీకు ఆశ్రయం ఇవ్వడమే కాదు, నీ ముద్దు పుచ్చట అన్నీ కాసేపు ఆ అరుగు మీద విశ్రాంతి తీసుకుందాం. ఏమైంది మోహిని, ఎందుకలా ఒళ్ళు విరుస్తున్నా? ఏమని చెప్పను స్వామి, ఒళ్ళంతా ఏదోలా ఉంది. అది వయసు భారం మోహిని, లోపలంతా చలి చలి అంత. చిక్కు చిక్కు చెల్లి చెల్లి. ఆగు. పర్వాల గువ్వ సరసాల రవ్వ, పర్వాల గువ్వ సరసాల రవ్వ, మురిపాల మువ్వ అల్లుకేల వీడు గోడు సరి అయిన జంట, సయ్యంటే సయ్యాడ పండగంట. బుల్లెమ్మ ఓ పుల్లమ్మ ఎల్లమ్మ ఓ మల్లమ్మ. బంగారు రాజా శృంగార పూజ, బంగారు రాజ శృంగార పూజ, సింగారి నేను రావేళ, మనసు మనసు కలిసిందంట, ఉయ్యాల సంతాల జాతరంట. ఓ తన్నుడా ఓ చిన్నుడా ఓ కుర్రుడా ఓ పుల్లడా. ముద్దిస్తే వద్దందునా, మురిపిస్తే కాదందునా. అయ్యో జింత చిరిగిన జింత చిరిగిన చిత్తలాంగు జిత్తలాంగు చిరిగిరి చిరిగిరి. ముద్దిస్తే వద్దందునా, అయ్యో మురిపిస్తే కాదందునా. అయ్యో నవ్వించి కవ్విల్సనా, కౌగిళ్ళ బంధిల్సనా, నే నవ్వించి కవ్విల్సనా, గిలిగిలి 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 కౌగిళ్ళ బంధిల్సనా. అయ్యో బంగారు రాజ శృంగార పూజ, సింగారి నేను రావేళ, మనసు మనసు కలిసిందంట, ఉయ్యాల దంపాల జాదరంట. జింగి 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 జింగి
అయ్యయ్యో నేనేనా అయ్యో అబ్బా బంగారు రాజ సింగార పూజ సింగారి నేను రావేళ మనసు మనసు కలిసిందంట ఉయ్యాల చంపాల జాతరంట ఉల్లెమా పుల్లమా. అయ్యో నడిచాము కాబోతుందే. ఆగు ప్రియా, ఏండి ఇప్పుడే తినేస్తాను. ఈ మంత్ర గ్రంథం ఇతని దగ్గర ఉన్నంత వరకు ఇతన్ని నేనేమీ చేయలేను. మోహిని, వెంటనే ఈ మంత్రగ్రంథాన్ని మా గురుదేవులకు అప్పగించాలి. త్వరగా పద పద. మోహిని, ఇది మా గురువు గారికి గురువు అయిన రామశాస్త్రి గారి ఇల్లు. నువ్వు కాసేపు ఇక్కడే ఉండు. ఈ మంత్రగ్రంథాన్ని గురుదేవులకు ఇచ్చేసి వస్తాను. ఏం స్వామి? ఏమిటి నాయనా, దెయ్యాలు తిరిగే వేళలో ఇలా వచ్చావు? ఈ మంత్రగ్రంథాన్ని తమకు అప్పగించమని మా గురుదేవులు ఆజ్ఞాపించారు స్వామి. ఇక నేను వెళ్ళి వస్తాను స్వామి. ఆగు నాయనా, ఎందుకా తొందర? ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళతావు? ఉదయమే వెళ్ళవచ్చు కదా. నాకు తోడుగా వచ్చిన మనిషిని బయట ఉంచి వచ్చాను స్వామి. అలాగా? ఎవరా మనిషి? ఒక అప్సరస స్వామి. అప్సరస? అవును స్వామి, ఆమె పేరు మోహిని. అనుకోకుండా నా చెంతకు చేరింది. నాతో వస్తానని బయలుదేరింది. అలాగా? చూడు కామశాస్త్రి, నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. మీ గురుదేవుల ఆశీర్వాద బలం సర్వదా నిన్ను కాపాడుతుంది. చూడు నాయనా, ఒక్కసారి నన్ను తాకి అలా చూడు. అది మనుషుల రక్త మాంసాలను భుజించే యక్షిణి. ఈ మంత్ర గ్రంథం నీ దగ్గర ఉంది కనుకనే అది నిన్నే చేయలేకపోయింది. అయినా అది నిన్ను విడిచిపెట్టదు. నిన్ను భుజించే వరకు వెంటాడుతూనే ఉంటుంది. అలా అనకండి స్వామి, మీరే నాకు దిక్కు, నాకు ప్రాణం. ఆ యక్షిణిని హతమార్చే శక్తి ఆ జగన్మాత కామాక్షి తల్లికే ఉంది. నీవు వెంటనే ఆ తల్లి కోవెలకు వెళ్ళి ఆమె శరణాల పైన బడి శరణు వేడుకో నాయనా. అంత దూరం నన్ను ఎలా వెళ్ళమంటారు స్వామి? ఆ యక్షి నన్ను దారిలోనే లటక్కన పట్టుకుని గుట్టుకున మింగేస్తుంది. అందుకు నువ్వేమీ భయపడనక్కరలేదు నాయనా. ఇదిగో ఈ మంత్రాక్షతలు తీసుకుని వెళ్ళి ఆ యక్షిని మీద చల్లితే అది నిజరూపు పొందుతుంది. ఆ యక్షిని నిన్ను పట్టుకోబోయినప్పుడల్లా ఆ తల్లి కామాక్షిదేవిని తలచుకొని ఈ వస్త్రాన్ని గిరగిరా తిప్పుతూ ఆ తల్లి కోవెలకు చేరుకో నాయనా. క్షించారు స్వామి. ఒక ముఖ్య విషయం, యక్షిని గాలి సోకిన ఈ వస్త్రాన్ని గుడిలోనికి తీసుకుని పోకూడదు. నీవు గుడిలోనికి ప్రవేశించిన తక్షణమే ఈ వస్త్రాన్ని బయటకు పారవేయాలి. అలాగే స్వామి, వస్తాను. దీర్ఘాయుష్మానుభవ. తడిచి నా పాత గుడ్డతో పరుగు తీయడం మీకు కావాలంటే నా బట్ట విప్పి మీ చేతికిస్తాను. ఆ పాడుగుడ్డను పారేయండి. అమ్మో, నీ మాయ మాటలు వింటే నీ కడుపులోని పోతానని తెలిసే పిశాచి.